అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే అగ్రనాయకులంతా ప్రచారం నిర్వహించారు. ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు రాహుల్ గాంధీ. 10న ఖర్గే, 11న ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 4వ విడత పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా తెలంగాణపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నెల 11వ తేదీతో ప్రచారం ముగుస్తూ ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ను స్పీడప్ చేశాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. చివరి విడత ప్రచారం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్లో జనజాతర సభలో పాల్గొంటారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు తరఫున ప్రచారం చేస్తారు. ఆ తర్వాత 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారు. ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించగా మరోసారి వస్తుండటంతో సభలను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. మే 10న అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్కు వస్తారు. సాయంత్రం 4 గంటలకు నకిరేకల్లో జనజాతర సభకు హాజరవుతారు. మరోవైపు ఈ నెల 11న ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. ప్రచారానికి చివరి రోజైన 11వ తేదీన ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం 1 గంటకు తాండూరు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ప్రియాంక పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న హస్తం పార్టీ ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ పెంచింది. చివరి 3 రోజులు మరింత దూకుడుగా వెళ్లాలనే ఉద్దేశంతో అగ్రనేతలతో ప్రచారాన్ని ప్లాన్ చేసింది.